మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి, ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి, పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే 5 సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఇద్దరు కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలతో కుటుంబాలను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు సీఎం జగన్. ఎన్నికల్లో గెలిచేందుకు పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా అబద్ధాలు, రాజకీయాలు చేయటం తెలీదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్నే అన్నారు. ఎన్నికల వేళ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామనే నేతలు వస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం వైఎస్ జగన్.